व्यूहनारायण शर्मणः पौत्राय अच्युत परब्रह्मणे निराकार साकार परव्योह विभवान्तर्याम्यर्चावतार पञ्चार्षेय प्रवरान्वित अच्युत गोत्रोद्भवाय विभव वासुदेव शर्मणः पुत्राय वेदाध्यायिने अच्युत परब्रह्मणे आदिनारायणाय निराकार साकार परव्योह विभवान्तर्याम्यर्चावतार पञ्चार्षेय प्रवरान्वित अच्युत गोत्रोद्भवाय भद्राचल श्रीरामनारायण स्वामिने वराय चतुर्वेदाध्यायिनी सौभाग्य विश्वंभरी निराकार साकार चिदीश्वर त्रयार्षेय प्रवरान्वित सौभाग्य गोत्रोद्भवा विश्वंभर शर्मणोन्नप्त्रे चतुर्वेदाध्यायिनी सौभाग्य विश्वंभरी निराकार साकार चिदीश्वर त्रयार्षेय प्रवरान्वित सौभाग्य गोत्रोद्भवा रत्नाकर शर्मणः पौत्रे चतुर्वेदाध्यायिनी सौभाग्य विश्वंभरी निराकार साकार चिदीश्वर त्रयार्षेय प्रवरान्वित सौभाग्य गोत्रोद्भवा क्षीरार्णव शर्मणः पुत्रे चतुर्वेदाध्यायिनी सौभाग्य विश्वंभरी निराकार साकार चिदीश्वर त्रयार्षेय प्रवरान्वित सौभाग्य गोत्रोद्भवा श्री सीता महालक्ष्मी नाम्नीं इमां कन्यां वृणीध्वं वृणीमहे अंता ఒక్కమారు నమస్కారం చేసి చెప్పండి దాస్యామి దాస్యామి సామ్రాజ్యమిత్యాశిషో వాచనం కుర్యాత్ సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు ఆయన వైకుంఠరాముడుగా ఇక్కడ వేంచేసి ఉన్నాడు. అటువంటి ఆ స్వామి యొక్క గోత్రం ఏమిటి అని అంటే ఆ గోత్రాన్ని పఠించారు. అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ అంటూ ప్రారంభించారు. అనంత వేదాధ్యాయి స్వామి అంటే వేదములు అనంతములు, ఏవో నాలుగు వేదములు అంటారు కదండి అని అంటే 4 వేదములుగా విభజించక ముందు నుంచి ఉన్నటువంటి వేదములన్నీ కూడా తెలిసినటువంటి వాడు ఆయన గనక ఆయనకు అనంత వేదాధ్యాయి అని పేరు. అలా అనంత వేదాధ్యాయి పరమాత్మ అచ్యుత పరబ్రహ్మ ఆయన ఆది నారాయణుడు. అలా ఉండేటువంటి స్వామికి ఉండేటువంటి ఋషులెవరు అనంటే పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి 5 ఋషులతో కూడినటువంటి ఒక గొప్ప గోత్రం అచ్యుత గోత్రం రామచంద్రుడు అని. ఆ రామచంద్రుడి గురించి చెప్పి అచ్యుత గోత్రోద్భవుడైనటువంటి రామచంద్రునికి ఇక్కడ సీతమ్మ వారు ఉన్నారు కదా, ఆ సీతమ్మ వారి గోత్రం ఏమిటి అని అంటే దానికి చెప్తున్నారు చిదచిదీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాం అని. అంటే ఈ అమ్మవారికి ఉండేటువంటి గోత్రం సౌభాగ్య గోత్రం. ఈ గోత్రానికి ఋషులు 3 చిత్తు అచిత్తు ఈశ్వరుడు అని. చిత్తు అంటే మన అందరి లోపల ఒక వెలుగు ఉన్నది కదా, జ్ఞానము అని అంటారు, దానికి చిత్ అని పేరు. ఆ చిత్ అనేటువంటిది ఒక తత్వం, ఆ తత్వమే ఒక ఋషి. అచిత్ అంటే మన కంటికి కనిపించేటువంటి అచేతనములైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అజడము అని అంటారు. జడములైనటువంటి వస్తువు. అజడం మన చైతన్యం, జడమైనటువంటి ఈ ప్రకృతి అంతా కూడా దానికి అచిత్ అని పేరు. ఇక ఈశ్వరుడు ఈ జడ ప్రకృతిని అజడ ప్రకృతిని కూడా రెండింటినీ కలిపి నడిపించేటువంటి వానికి ఈశ్వరుడు అని పేరు. ఆ ఈశ్వరుడు ఒక ఋషి. ఇలా 3 ఋషులు సీతమ్మ వారికి కనుక చిదచిదీశ్వర త్రయార్షేయ సౌభాగ్య గోత్రోద్భవురాలు సీతమ్మ వారు. ఆయన అచ్యుత గోత్రోద్భవుడు అయినటువంటి స్వామికి ఇచ్చి వివాహం చేస్తున్నామని చెప్పిన తర్వాత మనందరి చేత చెప్పించారు వారు దాస్యామి అని. అంటే మనమంతా కూడా కన్యాదాతలమనే పేరు ఇక్కడ. అందుకని ఎక్కడైనా సరే ఇద్దరు మగపెళ్లివారు ఆడపెళ్లివారు ఉంటారు, కానీ స్వామి సన్నిధిలో భగవత్ సన్నిధిలో మాత్రం మగపెళ్లివారు ఎవరు ఉండరు, అందరూ ఆడపెళ్లివారే ఉంటారు, అందరూ కన్యాదాతలుగానే ఉంటారు. కనుక మనమంతా కూడా సీతమ్మ వారి పక్షంలో ఉండి
దాస్యామి అని చెప్తున్నాం. అంటే కన్యాదానం చేయబోతున్నాము అని సంకల్పం మన చేత చెప్పించారు. ఆ విధంగా మనకు ప్రవరల పఠనమైనది. ఆ తర్వాత యోక్త్ర పూజ, యజ్ఞోపవీత పూజ, తర్వాత కంకణ పూజ, ఇవన్నీ కూడా జరుగుతాయి. వాటికి సంబంధించినటువంటి విశేషాలను పూజ జరిగిన తర్వాత చెప్పుకుందాం. అథ ద్వాదశదర్భైః చతుర్వింశత్యంగుళాయాం యోక్త్రం కల్పయిత్వా సుగంధేనాలిప్య తండలోపరినిధాయ తార్యమణం సోమగుంరాజానమితి ద్వాభ్యాం మంత్రాభ్యాం యోక్త్రమభిమంత్ర్య ఓం మనం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణవం సరస్వతీం సవిలారం చ వాదినం సోమగం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాని విష్ణుగం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం యోగ్రాధిదేవతాయై శ్రీం శ్రియై నమః ఆవాహయామి గంధద్వారేతి మంత్రేణ బ్రహ్మగ్రంథిమభిమంత్ర్య ఓం గంధద్వారాంధురాఘర్షాన్ నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్మయే శ్రియం యోపవీతాధిదేవతాయ శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపమాఘ్రాపయామి ఓం ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం శ్రీమన్నారాయణాయ నమః ఓం శ్రీయై నమః ఓం అమృతోద్భవాయై నమః ఓం కమలాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం వరారోహాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం శార్ంగిణ్యై నమః ఓం దేవదేవికాయై నమః ఓం లోకసుందర్యై నమః ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి ఫలాని నివేదయామి ప్రోక్ష్య పరిశిచ్య నివేద్య ఓం దేవస్య మంగళ నీరాజన దీపం సందర్శయామి వైకుంఠరామ గోవింద అత్రావాహిత దేవతాభ్యో నమః శ్రీమన్నారాయణాయ నమః శ్రీమహాలక్ష్మీదేవ్యై నమః యథాస్థానం ప్రతిష్టాపయామి భగవన్మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ ఓం అతః ధ్రువంతే రాజా ఇతి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కటిస్థానే యోక్త్రబంధనం కృత్వా యోక్త్రబంధనం అనేటువంటిది సీతమ్మ వారికి చేస్తారు. అది 12 గర్భలతో చేసినటువంటి ఒక ఆ వడ్డాణం లాంటిది అనమాట. అది సీతమ్మ వారి నడుముకు చుడతారు. ఎందుకు అలా చుట్టాలి అని అంటే వధువుకి గర్భస్థ దోషములు ఏవైనా ఉంటే ఆ దోషములు పోతాయి అని. సాక్షాత్తు సీతామహాలక్ష్మికి ఏం దోషాలు ఉంటాయండి అని అంటే ఆవిడకే దోషాలు ఉండవు. ఆమె సంతానమైనటువంటి మనకు దోషాలు ఉంటాయి కదా. ఆవిడ నడుముకి ఇది కనుక చుడితే మన దోషాలన్నీ పోతాయండి. ఎందుకంటే మనమంతా కూడా సీతమ్మ వారి సంతానం. ఆవిడ జగన్మాత. జగన్మాత అయినటువంటి ఆమె సంతానమైనటువంటి మన పాపములన్నీ తొలగటానికై సీతమ్మ వారికి ఆ యోక్త్రబంధనం అనేటువంటిది చేస్తారు. అందరికీ ఆ యోక్త్రాన్ని ధరించారు. రామచంద్ర భగవానికి యోక్త్రబంధనమైన తర్వాత స్వామివారికి యజ్ఞోపవీత సమర్పణ చేస్తారు. అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని సంకల్పం చెప్తారు.
అనంతరాశ్రమం అంటే రామచంద్రమూర్తి ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచర్యానంతరం ఉండేటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం. ఆ గృహస్థాశ్రమం సిద్ధించడానికి స్వామికి యజ్ఞోపవీత ధారణ చేయాలి అని సంకల్పం చేసి ఆ యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ముందుగా ఆ యజ్ఞోపవీతాన్ని స్వామికి సమర్పిస్తారు. యజ్ఞోపవీతాన్ని అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు అర్చక స్వామి. ఆ యజ్ఞోపవీతాన్ని సేవించండి. విష్ణోరితి మంత్రేణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ఆ యజ్ఞోపవీతం దాంట్లో శ్రీమన్నారాయణుణ్ణి ఆవాహనం చేస్తారు. మనకి దీనికి ఏమిటి పేరంటే యజ్ఞ ఉపవీతం అని కదా పేరు. యజ్ఞము అనంటే ఎవరు అనంటే యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాం తతః ప్రతిష్ఠతి అని. యజ్ఞము అనంటేనే భగవంతుడికి పేరు, విష్ణువునకే యజ్ఞం అని పేరు. దీనికి యజ్ఞోపవీతం అని పేరు. అంటే ఎవరైతే యజ్ఞం చేయాలో, ఎవరైతే వేదమంత్రములు చదవాలో అలాంటి వారు ధరించవలసినటువంటి యజ్ఞోపవీతం అని అర్థం. కనుక ఇది ఆ భగవంతుని యొక్క స్వరూపం కనుక ఈ యజ్ఞోపవీతమునందు నారాయణుణ్ణి ఆవాహనం చేసి దానికి పూజ చేశారు. ఆ యజ్ఞోపవీతాన్ని ఈ స్వామివారికి రామచంద్రమూర్తికి అనంతర ఆశ్రమం అంటే ద్వితీయాశ్రమ సిద్ధి కోసమని ఇప్పుడు ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారన్నమాట. తద్విష్ణోరితి మంత్రేణ దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. బంగారు యజ్ఞోపవీతం కూడా స్వామివారికి ఉన్నది. ఆ బంగారు యజ్ఞోపవీతాన్ని మీ అందరికీ కూడా దర్శింపజేస్తూ ఉన్నారు. అందరూ సేవించండి. ఆ స్వర్ణ యజ్ఞోపవీతాన్ని కూడా స్వామివారికి ధరింపజేస్తారు. ఆయనకేమిటి, ఆయన జగద్వల్లభుడు, జగన్నాయకుడు కదా రామచంద్రమూర్తి, జగత్ చక్రవర్తి. లోకాలను పరిపాలించేటువంటి వారికి మామూలు యజ్ఞోపవీతం కాదు, సువర్ణ యజ్ఞోపవీతం కూడా ఉండాలి. మామూలుగా ధనవంతులైనటువంటి మనమే బంగారం కాస్త బడ్జెట్ ఉంటే రకరకాల బంగారు వస్తువులు వేసుకుంటాం కదా. మరి స్వామి వారితో ఆయనకి అంతా లోకంలో సంపదంతా ఆయన దగ్గర ఉన్నది కనుక ఆయనకు సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తున్నారు. దాన్ని అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్సాదం పురస్కారాత్. ఆయుష్యమగ్ర్యం ప్రతిమంతశుభ్రం యజ్ఞోపవీతం పరమస్తుతే. సువర్ణ యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్మితి భవంతో మహాంతో నిబృంహంతు. సువర్ణ యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. పూజాం కుర్యాత్. ఈ యజ్ఞోపవీత ధారణ అయిన తర్వాత ఇప్పుడు వరపూజ అనేటువంటిది చేస్తారు. మనకు కూడా వరపూజ చేస్తారు కదా. వరపూజ చేసినప్పుడు పానకం ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఇక్కడ కూడా వరపూజ. సాక్షాత్తు వరుడెవరంటే రామచంద్ర ప్రభు, శ్రీమన్నారాయణుడే రామచంద్రుడుగా అవతరించాడు. మామూలుగా వరుడంటేనే చాలు, ఆయన మహావిష్ణు స్వరూపంగా భావించమన్నారు. ఏదైనా ఒక దానం తీసుకోవాలి అనంటే దానం పుచ్చుకునేటువంటి యోగ్యత విష్ణువుకే ఉన్నది అని. మనం ఏ దానం చేసినా సంకల్పం చెప్పేటప్పుడు మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అంటూనే ఇమ్మంటారు. వరుడు పుచ్చుకునేటువంటిది కన్యాదానం.
ఈ కన్యాదానం చేసేటప్పుడు ఈ వరుడు కూడా మహావిష్ణు స్వరూపమే. అందుకనే తనకంటే చిన్నవాడైనటువంటి అల్లుడికి మామగారు నేరుగా కాళ్ళు కడుగుతారు, కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. మరి చిన్నవాడికి ఆ విధంగా కాళ్ళు కడిగితే నమస్కారం చేస్తే మరి ఆయుక్షీణం అవుతుంది కదా అంటే కాదండి, అక్కడ ఆ నియమం వర్తించదు, మిగతా చోట్లలో వర్తిస్తుంది. ఎక్కడైనా చిన్నవాడికి పెద్దవాడు నమస్కారం చేస్తే మిగతా చోట్లలో అయితే ఆయుక్షీణం అవుతుందేమో కానీ ఇక్కడ నేరుగా అల్లుడు ఎవరు అనంటే ఆయన మామూలు అల్లుడు కాదు, పుల్లయ్యో సుబ్బారావు కాదు, ఆయన సాక్షాత్తు మహావిష్ణు స్వరూపాయ అన్నారు. అలాగా మహావిష్ణు స్వరూపుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ఇక్కడ మామూలుగా ఇక్కడ ఎవరైనా సరే అల్లుళ్ళు మహావిష్ణు స్వరూపులే అయితే ఇక్కడ సాక్షాత్తు రామచంద్రమూర్తే కదా, ఆ మహావిష్ణు అవతారమే ఆయన. కనుక అలాగా మహావిష్ణు స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తికి పాద ప్రక్షాళనం అనేటువంటి చేస్తున్నారు. దానికి వరపూజానికి ఈ పాద ప్రక్షాళనం చేయడంలో ఉద్దేశం ఏంటి అని అంటే ఆ పాదములోనే గంగ ఉన్నది. అంటారు. లోకములన్నిటికీ పుణ్యాలు కలుగజేసేటువంటి గంగా నది ఏదైతే ఉన్నదో ఆ గంగా నది పుట్టినటువంటి పాదం. అందుకని బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము కానిన పాదము అని మనకు అన్నమాచార్యులు వారు అంటారు. బ్రహ్మ కడిగినటువంటి పాదం అది. అటువంటి స్వామి యొక్క పాదార విందములను ప్రక్షాళన చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అది వరపూజలో ప్రధానమైనటువంటి భాగం. అంతేకాకుండా అలా ఆ ప్రక్షాళన చేసి పాద ప్రక్షాళన జరిగిన తర్వాత స్వామివారికి బంగారు ఆభరణాలు సమర్పిస్తారు, మధుపర్కాలు సమర్పిస్తారు, వస్త్రాలు సమర్పిస్తారు. ఇవన్నీ కూడా వరసగా ఉంటాయి. అవన్నీ వరపూజలో భాగం. ఆ వరపూజలో వరుడు ఎవరు అంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తికి ఆ పాద ప్రక్షాళన జరిగింది. ఇప్పుడు పుష్పోదక స్నపనం కుర్యాత్. ఓం ఇమం స్వామివారికి సరస్వతి సువర్ణ ఆభరణాలు సమర్పిస్తారు. అర్చత ప్రార్థత హిరణ్యరూపైత్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణైః దేవదేవం శ్రీరామచంద్ర స్వామినమలంకృత్య. స్వామివారికి సమర్పించేటువంటి ఆభరణాలు బంగారు ఆభరణాలు రామదాసు గారు తయారు చేయించినటువంటిది. అది పచ్చల పథకం. ఆ పచ్చల పథకాన్ని రాముడికి సమర్పిస్తారు. అది చేసింది ఎవరు? రామదాసు గారు. ఆయన అంటారు